ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం, ఓకేనా? అన్బాక్సింగ్ వేరే వీడియోలో వస్తుంది గైస్. ఎక్స్ట్రా ఫ్రెండ్ వచ్చింది ఇంటికి. మీ ఫ్రెండ్ అమ్మ ఎక్స్ట్రా పేరేట? మీ ఫ్రెండ్ పేరు? నీ పేరేటమ్మా? గుడ్ మార్నింగ్ అందరికి. ఇప్పుడే లేచానా, రన్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. ఆన్ క్లైమేట్ ఇంకా తెల్లారలేదు ఫుల్గా. ఎవరు వెళ్ళలేదు ఇంకా, నేనే ఫస్ట్ బయలుదేరుతున్నాను. నన్ను అడిగినాను పడ్డారు కదా గైస్. అందులో ఇద్దరు వాళ్ళు ఏమో వాకింగ్ చేస్తున్నారు. ఏరా అంటే పరిగెడిసాము, నువ్వు కాలు నొప్పి వచ్చేతనే వాళ్ళు వాకింగ్ అంటున్నారు. వాళ్ళు వచ్చి వారం అవుతుందంట, వారం నుంచి పరిగెడేస్తుందంట. ఎందుకు మెల్లమెల్లగా ఒక్కొక్క స్టెప్ ఎక్కితే బాగుంటుంది, ఓకేనా? నేను అదే ఫాలో అవుదాం అనుకుంటున్నాను. అన్నీ మ్యాటర్ ఉంది కదా, అందుకే మనీ ఇంకా ఎగలేదు. మనీ అయితే తొందరగా వచ్చింది, అందుకే తొందరగా వెళ్ళి కొత్త మిషన్ ఉంటుంది కదా, సో దాంతో ఎక్సర్సైజ్ చేద్దాం. ఓకే, మార్నింగ్ సన్ రైజ్ అవుతుంది. సన్ రైజ్ లోపు ఇంటికి వెళ్ళిపోవడం, ఓకేనా? ఇప్పుడు ఇంటికి వచ్చినా మన బండి కూడా బయట పెట్టుకున్నాం. పైకి వెళ్ళి మనం ఎక్సర్సైజ్ కోసం మిషన్ కొన్నాం కదా, సో మిషన్ అయితే ట్రై చేసి చూద్దాం ఫస్ట్ టైం, ఓకేనా? అన్నీ ఒక్కొక్కటి రెండేసి చేద్దాం. అందులో ప్రతిదీ ట్రై చేద్దాం, అలా అన్నీ రెండేసి చేద్దాం. సన్ రైజ్ కూడా అవుతుంది. రెండు మూడేసి చేద్దాం, ఓకేనా? సార్ రెండేసి అంటే అన్నీ ఒక్కోదాని మూడు ఉన్నాయి. 3 టైప్స్. ఒక చెస్ట్ కానీ చెప్పి 3 హోల్స్ ఉన్నాయి, 3 రకాల హోల్స్. ఒకటి రెండేసి చొప్పున చేస్తే 3 వేలు 6 అనమాట రోజుకి, ఓకేనా? అలా రెండు చేద్దాం. చెస్ట్ ఒకటి, బ్యాక్ ఒకటి, అలాగా. షోల్డర్స్ ఒకరోజు, మళ్ళీ ఇంకోటి ఏదో ఒకరోజు మస్కులు. సో అలా అనుకుంటే మనకి రోజు 12 పుషప్స్ అవుతున్నాయి. సో దాని మీద, ఓకేనా? సో రేపు నుంచి అలా చేద్దాం. ఈరోజు అయిపోయింది సత్తా. ప్రతి వాళ్ళు లేస్తే వాళ్ళు చూపిస్తుంది, ఓకేనా? వాళ్ళు చూడలేదు ఇంకా. ప్రతి ఎక్సర్సైజ్ చేసుకునేది వస్తుంది. ఎక్సర్సైజ్ చేసుకునేది వస్తుంది, చేద్దాం. మేడం అంది పద 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 చేస్తుంది అప్పుడే. చెయ్యి ఇంకా కింద దిగాలి, ఇంకా అది అలాగే చేయలేవా? అప్పుడైపోయింది. అవి ఎక్స్ట్రా మాత్రం 4 కేసు ఎంత చెప్పినా మా ఎక్స్ట్రా రాదు. నిద్ర మొలగుండే. స్నానం చేయాలంటే అతను ప్రొడ్యూస్ ఏ సెలవు అని ప్రతి వాళ్ళకినే. నాకే జొమాటో ఉందా, నేను సెలవు పెట్టను. బద్ధకం వదిలిందా? చెయ్యి ఎక్సర్సైజ్ చెయ్యి. నేను రన్నింగ్కి వెళ్ళాను, ఇవ్వకుండా నేను వాకింగ్కి వెళ్ళాను. డాడీ లేట్గా వచ్చేది ఇవాళ. కాకపోతే డాడీ లేట్గా వచ్చేది. డాడీ వచ్చేసరికి నేను వచ్చేసాను ఇంటికి. అందుకే చేయలేదు. అది చెయ్యి అందులో చదువు. రెడ్ కలర్ ఏంటి, బ్లూ కలర్ ఏంటి ఉందా? ఇస్తాలు అమ్మాయి లాగేస్తుంది బాబాయ్. బ్లూ కలర్ ఎట్టేసారి. అలాగే అంతే. ఎక్స్ట్రాకి వస్తున్నాయి. అది కూడా అలాగే పెట్టా. అది ఇప్పుడు చెయ్యి నువ్వు. లేకలే ప్రతి అది చెయ్యి. అది చెయ్యి. చిన్నపిల్ల కదా ఇంకానా. అది చెయ్యి. అది ఎవరు బాబా ఎక్స్ట్రా చేస్తున్నాయి. అది చాలే, మళ్ళీ నొప్పులు చెత్తలు. ఆర్డర్ ఇక్కడ ఇవ్వాలి. ఆర్డర్ ఫినిష్ చేయాలి, ముగ్గురును.
చేస్. ఇప్పుడే రెడీ అయిపోయిన స్నానం చేసి ఇప్పుడైతే మనకి జొమాటోకి టైం అయిపోయింది. నెక్స్ట్ టైం వచ్చి టిఫిన్ చేస్తాను. అమ్మలు తాగేసాను కదా, ఇంక టిఫిన్ కూడా చేయబుద్దట్లేదు. పన్నీర్ అవి తెచ్చుకోవాలి. ఓకే ఇవాళ తెచ్చుకుందాం. అందులో మనం అయితే ముందు జొమాటోకి అయితే వెళ్ళిపోదాం. పోదండి ఎర్నింగ్స్ ఎంత అవుతాయి. టీవీ చూస్తున్నా తింటుంది అనమాట. చిన్న చూస్తే టిఫిన్ చేస్తున్నా. పలానా ప్రతి వాళ్ళు టీవీ చూస్తాం. మనం కాలేజ్ వెళ్ళిపోతాం జొమాటోకి. వెళ్ళే సమయంలో మా బోగ్గలు లిఫ్ట్ అడిగారు. బోగ్గలు ఎక్కిమాయా బ్లాగ్. 2 hours later. ఏటీఎంలోకి వెళ్ళినాం. ఏటీఎం అయితే పని చేయట్లేదు. ఏసీ విజేత మాటలోకి వెళ్తున్నాం ఇప్పుడు. ఓకేనా పదండి. ఏసీ కోసం ఎన్ని బాధలు మనకి అంటే ఇంకా దేనికి కొనడానికి అది కాదు. అయిపోయింది. ముగ్గురు వెళ్ళాము. ఒక్క యోగట్ కొన్నాం. అవ్వండి ఒక్క యోగట్ అంతే. చూద్దాం ఆ డస్ట్బిన్లో వేస్తున్నాంట గైస్. సాధించావు. ఆర్మీ జాబ్ కొట్టావు నువ్వు. ఆర్మీ జాబ్ కొట్టావు. గవర్నమెంట్ జాబ్. ఫార్మసీలోకి జాయిన్ అయిపో. ఏంటిది ఇది? ఏమో నాకైతే సన్న వస్తుంది. ఓపెన్ చేద్దాం. అండ్ ఓపెన్ చేద్దాం. ఆగండి ఓపెన్ చేద్దాం. భోంచే ముందు ఆనందించిన అది ఓపెన్ చేద్దాం. ఓకేనా? బరువుగా ఉంటుంది. నెక్స్ట్ భోజనం చేసిన ఆల్మోస్ట్ చేద్దాం. చూడండి గైస్, మా హరిబాబే ఎందాక వచ్చాయని ఆర్డర్ జిమ్ సామాన్లు తీసుకొస్తున్నాడు. అదిగోండి. ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఓకేనా? అన్బాక్సింగ్ వేరే వీడియోలో వస్తుంది గైస్. నొక్కు. ఇప్పుడు పడుకుని వచ్చాను. నచ్చినట్టుగానే ఫ్రూట్స్ ఇచ్చారు ఇంట్లో. తిన్నారండి. అప్పుడే ఫ్రెష్ అయ్యి నీట్గా ఫేస్ వాష్ అది చేసుకున్నాను. మేడం మీద కూర్చొని జిమ్ సామాన్లు చూద్దాం. చూపించాలా మీకు? వీడియోలో చూడండి. ఓకేనా? నెక్స్ట్ వీడియో. దీని తర్వాత వీడియో జిమ్ సామాన్లు. సస్పెన్స్ పోతుంది, అందుకే చూపించడం. ఏమంటే ఒకటి చూపిస్తే మీకు వస్తాను డమ్మల్ జిమ్ సామాన్. ఇది పట్టుకొని పరిగెడదామా? పరిగెడదాం. పరిగెట్టు. ఓకేనా? జిమ్ సామాన్ అయితే మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. మ్యాక్సిమం ముందు వీడియో ఏమన్నా నెక్స్ట్ వీడియో ఏమన్నా ఏదో వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకే, ఈ రగ్గొడిసి దాకా అట్లా ఇంకా చూడండి మెల్లగా ఇరగొడుతుంది ఇంకా అట్లా. అదనమాట. ఇప్పుడైతే మనం జొమాటోకి అయితే స్టార్ట్ అయిపోతాం. పదండి. ఇంటి దగ్గర నుంచి జొమాటోకి అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. ఓకేనా? తొందరగా జొమాటో చేసుకుని ఇంటికి వచ్చేద్దాం. పదండి. చూడండి ఎంత నీట్గా ఉంది వెళ్ళేదారి. ఫ్లవర్స్తోని గ్రీనరీతోని మంచి సినారీ ఉంటుంది చూడండి. ఫ్లవర్స్ అవి. 1 eternity later. ఇప్పుడు ఇంటికి వచ్చాను జొమాటో నుంచి. సో ఇప్పుడు భోజనం చేద్దామండి. నాకు ఇష్టమైంది ఈరోజు ఏంటంటే చూపిస్తుంటాను. ఎక్స్తా ఫ్రెండ్ వచ్చింది ఇంటికి. మీ ఫ్రెండ్ అమ్మ ఎక్స్తా పేరేట? మీ ఫ్రెండ్ పేరు? నీ పేరేటమ్మా? అశ్వినియా? తిను. ఇదిగోండి మన ఎవరైతే కొబ్బరి అన్నం తినేద్దానండి. తింటే దాన్ని ఇద్దరికిద్దరు తినవట్లేదు అసలు. ఏడు లేవదు మరి పాపం. అశ్విని తిన్నామా నువ్వు? తిను. అది మరీ నేను తిమ్మలకుండు. గైస్ ఇప్పుడే స్నానం చేసి నీట్గా ఫ్రెష్ అయిపోయినా. సో ఇప్పుడైతే మనం రావడం అన్నీ సిద్ధం చేసుకోవాలి. అంతకుముందు మన బండి అయితే లోపల తెచ్చుకున్నాం. పని మన బండి లోపలికి ఇవ్వండి. మన బండి కూడా లోపలికి వస్తుంది. మొత్తం సెటప్ అంతా అయిపోయింది. నేను పవర్ బ్యాంక్ తీసుకున్నాను. 100 ఎక్కిసింది. ఈరోజు 2 వీడియోలు ఎడిటింగ్ ఉన్నాయి. గైస్ ఇదిగోండి ఇప్పుడే ఒక వీడియో అయితే ఎడిటింగ్ అయిపోయింది. ఇది జిమ్ వీడియో. ఇంట్లో జిమ్ చేసుకున్నాను అని చెప్పి చూడకపోతే చూడండి. సో ఇప్పుడైతే మనకి ఆకలి అవుతుంది. మిడ్-నైట్ 11:30 అలా అవుతుంది. సో రేపు సాటర్డే కదా, ఈ హాఫ్ అన్ అవర్లో ఏం తింటే తినేది. మేము 12 తిన్నాం. అందుకని ఇంకా ఆకలి అవుతుందని చెప్పి బిర్యానీ ఉంటే అదే కొబ్బరి ఉంటే తెచ్చుకొని తింటున్నాం గైస్. ఓకేనా? తినేసి ఇది ఈ వీడియో కంప్లీట్ చేసుకొని పడుకుపోతాం. నేను ప్రశాంతం పడుకుందాం అనుకుంటున్నాను. వర్షదేవుడు వచ్చేది చూడండి. వర్షదేవుడు వస్తున్నాడు ఇంకా అలాగా. చూసుకోవచ్చు ఇక్కడ అంతా తడిసిపోయింది. సో ఇప్పుడైతే నేను కూడా కిందకి వెళ్ళిపోతున్నాను. సో వ్లాగ్ అవుట్రో కూడా కొట్టలేదు. అందుకనే అయితే మేలుకొని వ్లాగ్ అవుట్రో కూడా కొడదామని చెప్పి వేసాను.
సో అందరికీ సీ దెన్ టుమారోస్ వ్లాగ్ గైస్. బాయ్, గుడ్ నైట్. రేపు నుంచి వ్లాగ్స్ అయితే ఇక్కడ రాకుంటాయి, ఓకేనా? అందరికీ బాయ్ గైస్. పడుకోండి మీరు కూడా.